హాయ్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సింధు అఫిషియల్. వేదాంశ్కి వచ్చేసి 7 months కంప్లీట్ అయ్యి 8th month రన్ అవుతూ ఉందన్నమాట. బట్ నేను 6th month 7th month ఎలాంటి ఫుడ్ పెట్టాలి అనేది నేను మీతో షేర్ చేసుకోవడం కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే లియాన్ష్ కూడా ఇంట్లో ఉన్నాడు. సో ఇద్దరిని పిల్లల్ని చూసుకోనికే నాకు సరిపోతుంది అనమాట. వీడియోస్ అని ఎడిటింగ్ కి ఇదంతా టైం పడుతుంది. నాకు ఎవరు సపోర్ట్ లేరు కాబట్టి లియాన్ష్ ని రీసెంట్ గా స్కూల్లో జాయిన్ చేశాను. 6th month 7th month లో వేదాంశ్కి నేను ఎలాంటి ఫుడ్ పెట్టాను అనేది ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్ లో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే 6th month లో నేను ఫుడ్ డైట్ ఎలా వేదాంశ్కి ఇంట్రడ్యూస్ చేశాను ఏంటి అనేది ఇదంతా క్లియర్ కట్ గా నేను మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది. వేదుకు 6th month కంప్లీట్ అయ్యాక నేను వచ్చేసి ఇవి ఇంట్రడ్యూస్ చేశాను వేదుకి. ఇవి వచ్చేసి ఇంకోటి ఎక్స్ట్రా కూడా ఇచ్చారు. ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి యూజ్ చేయలేదు. ఇది మాత్రమే యూజ్ చేసేదాన్ని ఎక్కువగా. నేను ఇందులో ఫ్రూట్ పెట్టేదాన్ని, పప్పాయ లేకపోతే గ్రేప్స్ చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇచ్చేదాన్ని. బట్ వాళ్ళకి పట్టుకునే అంత కెపాసిటీ ఉండదు కాబట్టి నేనే ఇలా పట్టుకొని తినిపినికి ట్రై చేసేదాన్ని. చిన్నగా బైట్ చేసేవాళ్ళు. అలా చేయడం వల్ల ఏంటి అంటే కన్నా పిల్లలకి చిగురు అనేది కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. మనం ఎక్కడికైనా బయటికి వెళ్తూ ఉన్నాము అన్నా కానీ ఈజీగా క్యారీ చేయొచ్చు. దీనికి ఒక క్యాప్ వస్తుంది. క్యాప్ పెట్టేసుకొని హ్యాపీగా ఇందులో కొన్ని వేసుకొని వెళ్ళిపోయినాము అంటే వాళ్ళ పిల్లలకు కావాలన్నప్పుడు పెట్టచ్చు. ఇంకొకటి ఇది ఈజీ అనమాట. ఇలా రిమూవ్ చేసేసి ఇంట్లో ఉన్న పిప్పి మొత్తం తీసేసి మళ్ళీ కొత్తగా ఏవైనా ఫ్రూట్స్ వేసి మళ్ళీ పెట్టచ్చు. చాలా ఈజీ. నేను యూజ్ చేసే స్పూన్స్ చాలా మంది ప్లాస్టిక్ అంటూ ఉన్నారండి. నేను యూజ్ చేసే స్పూన్స్ ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ 4. లియాన్ష్ ఒకటి ఎక్కడో వేసాడు, కనిపించట్లేదు. ఇవి వచ్చి BPA ఫ్రీ స్పూన్స్. అంటే మనం హాట్ గా ఉన్న దాంట్లో పెట్టినా గానీ దీంట్లో ఉన్న కెమికల్స్ ఏవి కూడా ఫుడ్ లేకి వెళ్ళవండి. ఇవి స్పెషల్ గా పిల్లల కోసం మాత్రమే చేసినవి అనమాట. నేను వచ్చేసి ఇవి ఆన్లైన్ లో తీసుకున్నాను. చాలా మంది వచ్చేసి స్టీల్ స్పూన్స్ యూజ్ చేయొచ్చు కదా, ఎందుకు ఈ ప్లాస్టిక్ అంటూ ఉన్నారు. లియాన్ష్ కి ఏం చేశానంటే స్టార్టింగ్ లో వచ్చేసి నేను స్టీల్ స్పూన్ తో తినిపిస్తూ ఉన్నాను. చిన్న పిల్లలు వచ్చేసి ఇలా ముందుకు ఎనికి ఇలా ఊగుతూ ఉంటారు అనమాట. వాళ్ళవి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి కదా చిగుర్లు అనేది. కొంచెం ఏదన్నా పొరపాటు తగిలినా కానీ అటు ఇటు లోపలికి లియాన్ష్ కి వచ్చేసి బ్లీడింగ్ అయింది. అప్పటి నుంచి నాకు భయం. సో అందుకే నేను వచ్చేసి ఇవే యూజ్ చేస్తాను. మినిమం 1 year పైన వాళ్ళు ఇట్లా ఊగడం తగ్గించేసి ఫ్రీగా తినే వరకు నేను ఈ స్పూన్సే ఎక్కువ యూజ్ చేస్తాను. లియాన్ష్ కూడా సేమ్ ఇలాగే యూజ్ చేశాను. వేదాంశ్ కూడా యూజ్ చేస్తున్నాను. అది నాకు భయం అనమాట. ఒకసారి లియాన్ష్ అలా జరిగింది. తెలిసి ఎందుకు పిల్లల్ని బాధ పెట్టడం అన్న ఫీలింగ్ తో అనమాట. 6th month కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఒక డైట్ ఫాలో అయ్యాను. 3rd 4th వీక్ ఇంకొక డైట్ ఫాలో. ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఎలాంటి డైట్ వేదాంశ్ కు పెట్టాను అనేది ఫుడ్ చార్ట్ తో సహా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది. ఇంట్లోనే వచ్చేసి సెర్లాక్ ప్రిపేర్ చేసుకున్నాను. ఓట్స్ మకానా కాంబినేషన్ లో చేశాను. ఇదైతే పిల్లలు మరీ ఇష్టంగా చాలా బాగా తింటారు. ఖచ్చితంగా ఈ సెర్లాక్ అనేది ఇంట్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడే కదా సాలిడ్స్ స్టార్ట్ చేస్తున్నాము. సో పిల్లలకి కొంచెం కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి పిల్లలకు పెట్టే ఫుడ్ లో. ఓట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటది కాబట్టి పిల్లలకు వచ్చేసి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండదు. సో నేను ఓట్స్ మకానా కాంబినేషన్ లో ఒక సెర్లాక్ చేశాను. ఓట్స్ అనేది వేపుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, డైరెక్ట్ అయినా మిక్సీకి వేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే పౌడర్ బాగా అవ్వాలంటే కొంచెం వెచ్చ చేసుకుంటే గన పౌడర్ చాలా ఈజీగా అవుతాయి. చాలా మంది అక్క మీరు ఓట్స్ ఏవి యూజ్ చేసేదని అడుగుతూ ఉన్నారు. రోల్డ్ ఓట్స్ అండి. నేను ఇక్కడ ఆఫ్లైన్ లో తీసుకున్నాను బెహరీన్ లో. సో అందుకే చూపించట్లేదు అవి. ఓట్స్ 1 కప్పు తీసుకుంటే గన మఖానా వచ్చేసి 2 cups అనమాట. 1:2 రేషియోలో తీసుకున్నాను. మఖానా లో ఫ్లేమ్ లో పెట్టేసి బాగా వేపుకోవాలి. లేదంటే మిక్సీకి వేసినప్పుడు బ్లేడ్లు కూడా ఇరిగిపోతాయి అనమాట. అవి చాలా మెత్తగా ఉంటాయి. మఖానాలో కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల పిల్లల బోన్ స్ట్రెంత్ కి చాలా మంచిగా యూజ్ అవుతుంది. పట్టేసుకొని మెత్తని పౌడర్ లా చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి జల్లించుకోవాలన్నమాట. ఖచ్చితంగా మనము పిల్లలకి స్టార్టింగ్ లో సాలిడ్స్ పెడుతున్నాము అంటే జల్లించుకోవడం అనేది మస్ట్ అండ్ షుడ్ అని మనం గుర్తుకు పెట్టుకోవాలి. లేదు అంటే ఏవైనా కానీ చిన్న చిన్న పార్టికల్స్ అలా ఉండిపోయినాయి అనుకోండి, పిల్లలు మింగలేరు. వాళ్ళకు డేంజరస్ అనమాట. వాళ్ళకు గొంతు అంత కెపాసిటీ ఉండదు. ఏదైనా కానీ సెర్లాక్ చేసుకుంటున్నామంటే జస్ట్ 1 week కి 10 days మాక్సిమం ఉండేటట్టు చేసుకోండి. పిల్లలకు ఫ్రెష్ గా పెడితే గన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలా కాకుండా 1 month కి 2 months కి మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే గన అంత ఫ్రెష్నెస్ అనిపించదనమాట. చద్దిగా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది పిల్లలకు కూడా. ఎవ్రీ టైం ఫ్రెష్ బ్యాచ్ లాగా చేసి పిల్లలకి పెడుతూ ఉంటే వాళ్ళు తినే ఇంట్రెస్ట్ కూడా బాగుంటుంది. అలా కాకుండా స్టోరేజ్ వెన్ని పెడుతుంటే వాళ్ళు తినేకి అస్సలు ఇంట్రెస్ట్ చూపరు. చేసుకున్న పౌడర్ మొత్తము ఒక స్టీల్ కంటైనర్ కానీ గాజు కంటైనర్ లో గానీ స్టోర్ చేసుకుని ఒక 1 week or 10 days మాక్సిమం యూజ్ చేసుకుంటే బాగుంటుంది. సెర్లాక్ వచ్చేసి నేను 11-11:30 అరౌండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా పెట్టేదాన్ని.
6th మంత్ పిల్లలకి ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఒక స్పూన్ వేసి ఒక 150-200 ml వాటర్ పోసేసి ఒక 10 minutes బాగా సోక్ చేసాము అంటే పిల్లలకి చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది ఇలా చేయడం వల్ల. కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ వాటర్ లా ఉండకూడదు, అలా అని మరీ సాలిడ్ గా ఉండకూడదు. పిల్లలు తినాలంటే ఈజీగా మింగే విధంగా కొంచెం జారుడుగా ఉంటే సరిపోతుంది. పిల్లలకి మనం ఫీడ్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి. ఫుడ్ మరీ చల్లగా ఉంటే తినాలనిపించదు, కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. పిల్లలకు వచ్చేసి మనం ఏదైనా తినిపిస్తున్నాము అంటే అంతకన్నా ముందు వచ్చేసి ఒక 2-3 స్పూన్లు వాటర్ తాపి ఆ తర్వాతే పిల్లలకి తినిపించాలి. ఈ స్పూన్స్ వచ్చేసి BPA ఫ్రీ స్పూన్స్ అని చెప్పా కదా, ఇది వచ్చేసి నేను హాట్ గా ఉన్నప్పుడైతే యూజ్ చేయను, స్టీల్ స్పూనే యూజ్ చేస్తాను. వన్స్ ఇది చల్లగా అయిపోయాక అప్పుడు మాత్రమే ఈ స్పూన్ యూజ్ చేస్తాను. ఫస్ట్ వీక్లో డైట్ ఒకలాగా పెట్టాను, సెకండ్ వీక్ డైట్ ఒకలాగా పెట్టాను అనమాట. ఫస్ట్ వీకే మనం 3 times డైలీ పిల్లలకు పెట్టాము అంటే గన ఓవర్లోడ్ అయిపోతుంది. అంతవరకు పిల్లలకి ఏంటి సాలిడ్ పెట్టకుండా ఒకటేసారి మనం డేకి 3 times పెట్టామంటే హెవీ అయిపోతుంది. ఫస్ట్ వీక్లో వచ్చేసి డేకి 2 times పెట్టాను అనమాట. ఒక సాలిడ్ ఒక ఫ్రూట్ అలా ఇంట్రడ్యూస్ చేశాను వేదాంశ్. రాగులు వచ్చేసి ఇంట్లో హోమ్ మేడ్ మొలకెత్తించి తీసుకున్నాను, బట్ మొత్తం రాగులతోనే సెర్లాక్ ఏం చెయ్యట్లేదు. ఇందులోకి వచ్చేసి నేను రైస్ కూడా ఇన్క్లూడింగ్ చేసుకుంటూ ఉన్నాను. ఎందుకు అలా అంటే గన రాగులు అనేటి కొంచెం స్ట్రాంగ్ ఫుడ్ అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, సో పిల్లలకి అంత డైజెషన్ పవర్ ఉండదు కదా స్టార్టింగ్ లోనే. రాగులు వచ్చేసి నేను ఇంట్లో ఆరబెట్టుకున్నాను నీడలో అనమాట. సో కొంచెం వేడి చేసుకున్నామంటే స్టోర్ బాగుంటుంది. అలా కాదు అంటే మనం బాగా ఆరబెట్టుకున్న తర్వాత ఎండలో అయినా సరే ఒక 5 minutes అలా పెట్టుకుంటే గన ఎక్కడన్నా చెమ్మ అలా ఉన్నా కానీ ఆరిపోయి బాగుంటాయి. చిన్న కప్పు మెజర్మెంట్ తీసుకోండి ఎప్పుడైనా కానీ. రాగులు ఎన్నైతే తీసుకున్నారో రైస్ కూడా అన్నే తీసుకున్నాను, బట్ ఈ రైస్ కూడా కడిగి ఆరబెట్టేసుకున్నాను డస్ట్ అంతా పోతుంది అని. ఇలా మీరు వేపుకునేటప్పుడు కావాలంటే జీలకర్ర వాము కూడా వేసి వేపుకొని పౌడర్ చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే నేను దానికోసం సపరేట్ గా వాటర్ యూజ్ చేస్తున్నాను, అందుకని నేను ఇక్కడ జీలకర్ర వాము అనేది వేయట్లేదండి. 3 months బేబీ నుంచి మేము అది యూజ్ చేస్తా ఉంటాము అన్నమాట బేబీకి. సో నేను ఎక్కడా కూడా జీలకర్ర వాము అనేది అందుకోసమే నా వీడియోస్ లో చూపించట్లేదు. మీరు ఈజీగా డైజెషన్ కావాలి అనుకునేటికైతే పిల్లలకి అవి యాడ్ చేసుకోండి. నేనైతే వాటర్ యూజ్ చేస్తున్నాను సపరేట్ గా. మీకు ఒక క్లారిఫికేషన్ తెలియాలి కదా అని చెప్తూ ఉన్నాను. వేపుకున్న బియ్యము రాగులు వచ్చేసి మిక్సీలో వేసి మెత్తని పౌడర్ లా చేసుకోవాలి. చేసుకున్న పౌడర్ ని మస్ట్ అండ్ షుడ్ గా జల్లించుకోవాలని గుర్తు పెట్టుకోవాలి. 6th 7th మంత్లో అయితే కన్ఫామ్ గా జల్లించినేటివి పౌడర్ చేసినేటివి మాత్రమే పిల్లలకి యూజ్ చేయండి. డైరెక్ట్ గా మిక్సీకి పట్టేసి అలాగే చేయడం అంత మంచిది కాదు. డైరెక్టే రాగి మొత్తం పెట్టేసామంటే స్టార్టింగ్ లోనే పిల్లలకు అరగదు, కడుపు నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇలా రైస్ రాగి 2 మిక్స్ చేసుకున్నామంటే పిల్లలకి చాలా మంచిది. కూడా రైస్ ఉన్నాయి కాబట్టి మినిమం ఒక 1/2 hour అలా నానబెట్టుకున్న తర్వాతే సెర్లాక్ చేసుకుంటే మంచిది. ఈజీగా డైజెషన్ అయిపోతుంది పిల్లలకి. ఇది ఒక కీ రోల్ గా గుర్తు పెట్టుకోండి. పిల్లలకి మనం ఏదైనా పెడుతున్నాము అంటే కనీసం ఒక 1/2 hour అన్న నానబెట్టుకుంటే గన పిల్లలకి ఈజీగా డైజెషన్ అవుతుంది. ఫస్ట్ వీక్ లో వచ్చేసి ఈ 2 సెర్లాక్స్ వేదుకు పెట్టేదాన్ని. మార్నింగ్ 10:30, 11 o'clock ఆ టైంలో ఇచ్చేదాన్ని. ఈవినింగ్ వచ్చేసి ఒక ఫ్రూట్ ఏదో ఒకటి ఇచ్చేదాని అనమాట, బనానా ఆర్ యాపిల్. బనానా ఎప్పుడు పెట్టినా గానీ వేదు వామిట్ చేసుకుంటా ఉండేవాడు. సో ఏంటంటే బనానా ఇగ్నోర్ చేసి యాపిలే పెట్టేదాన్ని నేను. బనానా చాలా మంచిది, ఖచ్చితంగా డే బై డే బనానా ఇవ్వనికి ప్రిఫర్ చేయండి. పిల్లలు బాగా వెయిట్ గెయిన్ అవుతారనమాట. ఇంట్లో యూజ్ చేసే వాటర్ మీకు కావాలంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో కూడా దీని గురించి పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ వీక్ డైట్ లో వచ్చేసి పెసరపప్పు యాడ్ చేశాను. కందిపప్పు బదులు పెసరపప్పు అయితే కొంచెం మంచిది అనమాట. కందిపప్పు ఎక్కువగా గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, పెసరపప్పు కొంచెం తక్కువ, ఈజీగా కూడా డైజెషన్ అయిపోతుంది పిల్లలకు అని పెసరపప్పు యాడ్ చేశాను. ఫస్ట్ టైం పప్పులు ఏదైనా పెట్టేటప్పుడు పెసరపప్పుతో స్టార్ట్ చేస్తే గన పిల్లలకు చాలా మంచిది. నేను ఇంట్లో పొంగల్ కోసం అని ఆల్రెడీ కడిగి వేపి పెట్టుకున్నాను, సో ఇవే వాడుతూ ఉన్నాను. అందుకే మీకు వేపినైతే చూపిస్తూ ఉన్నాను. జస్ట్ వెచ్చ చేసుకుంటూ ఉన్నాను అనమాట. నేను కొంచెం అయితే కలర్ వస్తే సరిపోతుంది పెసరపప్పు కూడా. 1 కప్పు పెసరపప్పుకు 1 కప్పు రైస్ తీసుకున్నాను అనమాట నేను. మీరు కావాలంటే 2 cups రైస్ 1 కప్పు పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. దీంట్లోకి వాము జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి మీరు. సెర్లాక్ వచ్చేసి నేను సెకండ్ వీక్ లో యాడ్ చేశాను అనమాట. ఫస్ట్ వీక్ లో డేకి 2 times తినిపించేదాన్ని. సెకండ్ వీక్ కు వచ్చేసరికి డేకి 3 times తినిపించాను. స్టార్టింగ్ పిల్లలకు అన్ని ఒకటేసారి పెట్టాము అంటే వాళ్ళకు కొంచెం డైజెషన్ కి ప్రాబ్లం అవుతుంది, ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక్కొక్క వీక్ కి స్లోగా మనం అన్ని యాడ్ చేసుకుని స్లోగా మనం ఇంట్రడ్యూస్ చేయాలి పిల్లలకు.
ఇది కంప్లీట్ గా నా పర్సెప్షన్ లో మాత్రమే చెప్తూ ఉన్నాను. మా ఇద్దరు పిల్లలకు నేను ఇలాగే పెట్టేదాన్ని కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఈ సెర్లాక్స్ లలో ఎక్కడా కూడా నేను షుగర్ కానీ సాల్ట్ కానీ యూజ్ చేయడం లేదు. అప్ టు 1 year పిల్లల వరకు అవేవి కూడా అవసరం ఉండదు. పిల్లలకు తినిపించేటప్పుడు టీవీ అలా కాకుండా మనము ఇంటరాక్ట్ అవుతూ ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ పిల్లలకు తినిపిస్తే గన వాళ్ళు మనతో కూడా బాగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. చేయడం వల్ల పిల్లలకి మనకి కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. ఎంత వీలైతే అంత ఎక్కువ టైం పిల్లలతో మనం స్పెండ్ చేస్తూ ఉన్నాము అంటే గన పిల్లలు కూడా ఈజీగా మన మాటలకు మనకు రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు చేసిన సెర్లాక్ వచ్చేసి ఒక రోజు పెట్టేదాన్ని, ఇంకొక రోజు వచ్చేసి స్వీట్ పొటాటో ప్యూరీ కానీ లేకపోతే ఆలు ప్యూరీ పెట్టేదాన్ని, ఇంకొక రోజు వచ్చేసి క్యారెట్ ప్యూరీ. ఇలా డివైడ్ చేసుకున్నాను అనమాట. సెకండ్ స్టేజ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కి వచ్చేసి ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే పెట్టేదాన్ని సెకండ్ వీక్ లో కూడా. బనానా పియర్ అనమాట. బనానా వేదాంశ్ పడలేదు కాబట్టి రిమైనింగ్ 2 ఫ్రూట్స్ పెట్టేదాన్ని. 6th month రన్ అవుతున్నప్పుడే లియాన్స్ కి వేదాంశ్ కి నేను ఫుడ్ ఇంట్రడ్యూస్ చేశాను. ఎలా చేశాను అనేది రిలేటెడ్ వీడియోలో ట్యాగ్ చేస్తాను చూడండి. నేను చేసిన ఈ వీడియో వచ్చేసి మీకు యూజ్ అవుతుంది అనుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా యూజ్ అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.